చెర్రీ మరియు నక్షత్ర ఇద్దరు గొడవ పడ్డారు. ఏం జరిగిందో ఆ రూమ్లో ఉన్న గొడవ కాస్త బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అందరు జమ అవుతారు. అక్కడ అందరు కుటుంబ సభ్యులందరూ వాళ్ళ రూమ్ దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత అపూర్వ పరిగెత్తుకుంటూ వచ్చి, నా కూతురు నీకేం ద్రోహం చేసింది, దాన్ని అలా ఏడ్పిస్తున్నావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు షాక్ అవుతారు అందరూ. అయినా నిన్ను కన్న వాళ్ళని అనాలి, మా ముద్దే తింటూ మా మీదే విషయం కక్కేలా పెంచాడు మీ నాన్న అని చెప్పేసి అరుస్తుంది చెర్రి మీదకి. అరుస్తే అప్పుడు కేపీ ఉండి ఆవేశంతో అపూర్వ గారు అని చెప్పేసి పెద్దగా అరుస్తారు. పెద్దగా అరిచిన తర్వాత ఎవరు సక్రమంగా పెంచారో, ఎవరు వంకరగా పెంచారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అని చెప్పేసి అంటాడు కేపీ అపూర్వతో గట్టిగా. అన్నప్పుడు అక్కడి నుంచి చూసి శరత్చంద్ర నోర్ముయ్ అనుకుంటా వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి అంటాడు కదా, మీరిద్దరూ నా ఇంటికి ద్రోహమే చేశారు. నేను శోభాచంద్ర చనిపోయిన విషాదంలో ఉన్నాను, లేదంటే అప్పటికప్పుడే చంపేసేవాడిని అని చెప్పేసి అంటాడు కేపీతో శరత్చంద్ర. అప్పుడు భూమి అక్కడి నుంచి వచ్చుకుంటా అంటే చంపేయాల్సింది నాన్న అని చెప్పేసి అందరూ భూమిని చూస్తారు. చూస్తే అవును నాన్న, ఆ రోజే చంపేయాల్సింది మామయ్యని మీరు. ఆ రోజు మామయ్యని మీరు చంపే ప్రయత్నం చేస్తే చావు భయంతోనైనా మామయ్య మీకు నిజం చెప్పే ప్రయత్నం చేసేవాడేమో అని చెప్పేసి అని అంటుంది వాళ్ళ నాన్నతో భూమి. వాళ్ళు అంటుంది కదా, అమ్మది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, ఎవరో తనని చంపారని అప్పుడే మీకు అర్థమై ఉండేది అని చెప్పేసి అంటుంది భూమి. అప్పుడు శరత్చంద్ర అంటాడు కదా, అమ్మను ఎవరు చంపారో, ఎవరు మర్డర్ చేశారో నాకు తెలుసమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. అప్పుడు భూమి షాక్ అవుతుంది. అక్కడున్న అపూర్వ, గోరెంటాకు వీళ్ళందరూ షాక్ అయి చూస్తారు. మళ్ళీ అంటుంది కదా భూమి, నిజమా నాన్న, నీకు అమ్మను ఎవరు చంపారో నీకు తెలుసా నాన్న అని చెప్పేసి భూమి అంటుంది. అప్పుడు మా శరత్చంద్ర అంటాడు కదా, అవునమ్మా తెలుసు అని చెప్పేసి అంటాడు. కానీ మన శరత్చంద్ర తెలిసింది వేరు, భూమికి తెలిసింది వేరు. భూమికి ఏమో నిజం ఏది అపూర్వ చంపిన నిజం భూమికి తెలుసు. కానీ శరత్చంద్ర పాపం పిచ్చోడు కదా, అతను ఎవరు అపూర్వ కొంగు పట్టుకొని తిరిగి బావా బావా అని తను ఏది చెప్తే అది వింటాడు కదా. ఆ ఇన్స్పెక్టర్ వచ్చి శోభచంద్రని చంపింది, మళ్ళా తర్వాత మన ఇన్స్పెక్టర్ని చంపిన హస్తం, వీళ్ళిద్దరి మర్డర్ కేసులో ఒకరిదే హస్తం ఉండొచ్చు అని చెప్పేసి ఒక క్లూ ఇచ్చి అదే గాజు చూపించి వెళ్ళాడు కదా. అదే లేడీ చంపిందని ఇతను భూమితోని ఒక లేడీ చంపింది, ఆ నిజం నాకు తెలుసు ఎవరు చంపారో అని చెప్పి ఆ కోణాలో చెప్తాడు. కానీ ఇక్కడ భూమికి తెలిసింది ఏంటిది, వాళ్ళ అమ్మని చంపింది అపూర్వ అని భూమికి తెలుసు, కేపీకి తెలుసు. కానీ వీళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారు నిజం బయటపడుతుందా లేదా నిజాన్ని అపూర్వ సమాధి చేస్తుందా, అసలు ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.